1 2 3 4 5 6 లేయర్స్గా వచ్చినాయి. కట్ చేసుకుందాము. చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో. ఇంతవైన పొడవు అయితే సరిపోతుంది లంచ్ బాక్స్కు. అదేవిధంగా ఇంక మొత్తము 8 తీసుకోవాలండి మనము. ఇప్పుడు కట్ చేసుకున్న దాన్నే కొలత చూసుకుంటూ కట్ చేసుకోవాలా. ఆరెంజ్ కలర్వి 8, గ్రీన్ కలర్వి 16. ఈ విధంగా ఒక స్టిక్కు మనం మొత్తం వైర్ అనేది చుట్టేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. అల్లుకునేటప్పుడు చిక్కు పన్నే ఇడిపించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కొలుచుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను 8 కట్ చేసుకున్నాను ఆరెంజ్ కలర్వి. ఇప్పుడు గ్రీన్ కలర్ కట్ చేసుకుందాము. ఆరెంజ్ కలర్ది మనం కొలత పెట్టి కట్ చేసుకున్నాం కదా, దాని కొలతతోటే మనము మొత్తం కొలత చూసుకొని కట్ చేసుకోవాలా. గ్రీన్ కలర్ వచ్చేసి 16 తీసుకుంటున్నానండి. 16 వైర్లు తీసుకుంటున్నాను. మొత్తం ఈ విధంగా మనం కట్ చేసుకున్న దాన్ని కొలత పెట్టుకొని మొత్తం 16 తీసుకోవాలా. 16 వైర్లు అయితే సరిపోతుంది. ఆరెంజ్ కలర్ అయితే 8. ఈ విధంగా కొలత పెట్టుకొని మొత్తం కట్ చేసుకున్నాము. ఆరెంజ్ కలర్, పింక్ కలర్ 2 కాంబినేషన్తో నేను తల్లుతున్నాను. ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వైర్ ఉంది కదా, రన్నింగ్ వైర్ తోటి మనము బుట్టల్లాల రన్నింగ్ వైర్ను కొలత పెట్టుకొని చూసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వైరు, ఆరెంజ్ కలర్ వైర్ను దాన్ని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఆరెంజ్ కలర్ని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలా. ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని సమంగా ఉండేలా చూసుకొని కచ్చకేలు పెట్టుకోకూడదండి. ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వైర్ని కూడా మనం కట్ చేసుకున్న వైర్ని సగానికి చేసుకున్నాం కదా, ఆ సగం వరకు కొలత చూసుకోవాలా. కొలత చూసుకున్న తర్వాత మనం ఫోల్డింగ్ చేసుకోవాలా. ఈ వీడియోలో చూపించిన విధంగా నేను టైలరింగ్ చేస్తాను కాబట్టి నాకు పగులు వీలు ఉండదండి, నైట్ చేశాను ఈ వీడియో. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం బ్లాక్గా ఉంది అక్కడక్కడ. ఇప్పుడు నుంచి పగులు చేయడానికి ట్రై చేస్తాను. ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా రన్నింగ్ వైర్కు మనం కట్ చేసుకున్న వైర్ను, ఆరెంజ్ కలర్ వైర్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలా. రన్నింగ్ వైర్ని పైకి ఫోల్డింగ్ చేసుకోవాలా. ఈ విధంగా కచ్చున్నకెళ్ళి ఫోల్డింగ్ చేసుకోవాలి. కొద్దిగా ఆరెంజ్ కలర్ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చును ఈ రన్నింగ్ వైర్ రంధ్రంలోకి తీసుకోవాలా. ఫోల్డింగ్లోకి తీసుకొని లాగితే నాట్ పడిపోతుంది. ఇది బేసిక్ నాట్ అండి. బేసిక్ నాట్ తోటి మనము బుట్ట అల్లుకుంటున్నాము. మీకు బేసిక్ నాట్ ఇంతకుముందుకు వీడియోలో చూపించాను. ఆ వీడియో నేర్చుకున్నారంటే మీకు బేసిక్ నాట్ ఈజీగా నేర్చుకోగలుగుతారు, బుట్ట ఈజీగా అల్లుతారు. ఈ విధంగా
2 కలర్స్ తోటి బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ రన్నింగ్ వైర్ని పట్టుకొని మనం ఫోల్డింగ్ చేసుకునేది హెచ్చు తగ్గులు ఉందా లేదా అని చూసుకోవాలా. కొద్దిగా హెచ్చు తగ్గులు వచ్చింది, దీన్ని మనం సరి చేసుకోవాలా. సమానంగా రావాలి, బుట్ట ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా వస్తుంది. సమానంగా ఉండేది లేదు చూసుకొని సరి చేసుకోవాలా. ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ కలర్ ఒకటి ఫస్ట్లో పెట్టుకోవాలా. తర్వాత మళ్ళా గ్రీన్ కలర్వి 4 నాట్స్ వేసుకోవాలా. అంటే చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా 4 వైర్లతోటి నాట్లు వేసుకొని మళ్ళీ తర్వాత ఆరెంజ్ కలర్వి 2, మళ్ళీ తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్వి 4, ఆ తర్వాత ఆరెంజ్ కలర్ది 1, ఆ విధంగా వేసుకోవాలా. చూడండి ఈ వీడియోలో చూపించినట్లుగా. ఈ గ్రీన్ కలర్ వైర్ తోటి మనము నాట్లు వేసుకుంటున్నాము. 4 నాట్లు వేసుకోవాలా 4 వైర్లతోటి. ఈ విధంగా సమానంగా ఉండేది లేని చూసుకొని సరి చేసుకోవాల్సి ఉంటుంది. సమానంగా పెట్టుకున్నామంటే వైర్ ఎక్కడ హెచ్చు తగ్గు లేకుండా మనకు బాగా ఈజీగా వస్తుంది. ఇలా టైట్ చేసుకుంటే మనకు గ్యాప్ లేకుండా బాగా దగ్గరగా నాట్లు పడుతుంటాయి. బాగా కనిపిస్తుంది బుట్ట అనేది. మరి గట్టిగా లాగకూడదండి, మరి గట్టిగా లాగితే వైర్ సాగినట్టుగా వస్తుంది. సో మనం మరీ గట్టిగా లాగకూడదు, మనం వైర్ని బట్టి మనం చూసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ రెండో వైర్ తీసుకుంటున్నాను. ఇంకా రెండో వైర్ కూడా ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని నాటు వేసుకోవాలి రన్నింగ్ వైర్ తోటి. రన్నింగ్ వైర్ అంటే ఇప్పుడు మనము ఒక స్టిక్కు అంతా చుట్టి పెట్టుకున్నాం కదా, ఆ వైర్ని కట్ చేయకూడదండి. మనం అంతా అల్లిన తర్వాతనే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం కట్ చేసినామంటే అది సరిగా రాదు, ఒక లైన్కే వచ్చేస్తుంది. అంతా అల్లిన తర్వాత కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటూ సమానంగా ఉండేది లేని చూసుకుంటూ మనం నాటు వేసుకోవాలి. ఈ విధంగా గ్రీన్ కలర్ తోటి 4 వచ్చేలా 1 2 3 4 నాట్లు వచ్చేలా 4 వైర్లతోటి వేసుకున్న తర్వాత మళ్ళీ ఆరెంజ్ కలర్ నాటు వేసుకోవాలి. ఆరెంజ్ కలర్వి 2, గ్రీన్ కలర్వి 4, ఈ విధంగా మనము చూసుకుంటూ వేసుకోవాలి. అదే రన్నింగ్ వేర్ తోటి ఇంకా ఆరెంజ్ కలర్ది కూడా నాటు వేసుకుంటూ రావాలా. మళ్ళీ రెండో వైర్ కూడా ఇలా పెట్టుకొని మనము అల్లుకోవాలా. నాటు వేసుకుంటూ సమానంగా చూసుకుంటూ నాటు వేసుకుంటూ రావాలి.
చూడండి, ఫస్ట్ ఒకటి ఆరెంజ్ కలరు, తర్వాత 4 గ్రీన్ కలరు, తర్వాత 2 ఆరెంజ్ కలరు. ఈ విధంగా మనం పెట్టుకుంటూ ఒక లైన్ మొత్తం నేను ఫినిష్ చేసేసాను. ఇవి మళ్ళీ రెండో లైన్ వచ్చేసి ఫస్ట్ నాటుకు ఫస్ట్ లైన్కు మనము రన్నింగ్ వైర్ను ముడి వేసుకోవాలా. ఇప్పుడు మొత్తం కొలుచుకొని మళ్ళీ రన్నింగ్ వైర్ను కొలుచుకొని సగం ఫోల్డింగ్ చేసుకున్న దాని నుంచి సగం ఫోల్డింగ్ చేసుకుంటూ రన్నింగ్ వైర్ను నాట్లు వేసుకుంటూ రావాలి ఈ వీడియోలో చూపించినట్లుగా. ఇప్పుడు రెండో స్టెప్ నుంచి ఓన్లీ రన్నింగ్ వైర్ పెట్టుకుంటూ వస్తే సరిపోతుంది. ఆరెంజ్ కలర్ వైరు మళ్ళా 4 లేయర్స్ వచ్చిన తర్వాత ఆరెంజ్ కలర్ది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్యన ఫస్ట్ ఫోల్డింగ్ చేసి ముడి వేసుకున్నాం కదా, దానికి పైన ఒక లేయరు కింద ఒక లేయరు, అలా పైన 4 కింద 4 అలా ఆ విధంగా గ్రీన్ కలర్ వచ్చేలా చూసుకోవాలి. నెక్స్ట్ సారి పగలే చేస్తూ ఉంటానండి, నైట్ పూట చెయ్యను, సరిగా వీడియో రాలేదు. సో నేను నైట్ పూట చెయ్యను, ఇప్పటి నుంచి వీలు చూసుకొని పగలే చేస్తాను. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం ఈ విధంగా నాటు వేసుకుంటూ రావాలా. మొత్తం రెండు లైన్ కూడా అల్లేసుకున్నాను అండి. ఇప్పుడు మనం ఫస్ట్ లైన్కు మనము ఫస్ట్ కుట్టింటాం కదా, ఫస్ట్ లైన్ దానికి ఈ విధంగా ముడి వేసుకోవాలా. కనిపిస్తుంది కదా ముడి, అలా ముడి వేసుకోవాలా. ఆ ముడి కింద నుంచి ఆ ముడికి పైన ఒక లైన్ కింద ఒక లైన్ అలా స్టిచ్ చేసుకుంటూ రావాలా. అలా స్టిచ్ చేసుకుంటే పైన 4 కింద 4 వచ్చే విధంగా గ్రీన్ కలర్వి నాట్లు వేసుకుంటూ రావాలా. చూడండి, నేను ముడి వేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అల్లిన లైన్కు ఆ లైన్కు పైన ఒక లైన్ కింద ఒక లైన్ అలా చూసుకుంటూ మనము లైన్స్ అల్లుకోవాలా. ఈ విధంగా సగానికా నుంచి మనం ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగానే సగానికి ఫోల్డింగ్ చేసుకుని రన్నింగ్ వైర్ను మనం ఎలా నాట్లు వేసుకుంటూ వస్తున్నామో ఆ విధంగానే నాట్లు వేసుకుంటూ రావాలి. 2 కలర్స్ తోటి మనము వేసుకుంటున్నాం కాబట్టి బాగా అందంగా కనిపిస్తుంది బుట్ట. ఈ విధంగా నాట్లు వేసుకుంటూ రావాలి.
1 బై 1 మనము వైర్లు పెట్టుకున్నాం కదా, 16 గ్రీన్ కలర్వి, 8 ఆరెంజ్ కలర్ పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క లైన్ను అల్లుకుంటూ రావాలి ఈ వీడియోలో చూపించిన విధంగా. రన్నింగ్ వైర్ను మళ్ళీ చివరలా సమానంగా ఉండేది లేదని చూసుకొని కట్ చేసుకోవాలి. మీరు 1కి 2 సార్లు కానీ చూడండి వీడియో. ఫస్ట్ సారే సరిగా రాదు, చూసుకుంటూ లేదంటే సెల్ పక్కన పెట్టుకొని చూసుకుంటూ మీరు వైర్ అల్లండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ ముడికి పైన 4 కింద 4 వచ్చే విధంగా మనము గ్రీన్ కలర్వి అల్లుకోవాలి. ఇలా గ్రీన్ కలర్ మొత్తం అల్లేసానండి నేను. ముడికి పైన 4 కింద 4 చూడండి, ఈ వీడియోలో చూపించినట్లుగా అల్లుకోవాలా. ముడికి పైన 1 2 3 4 చూశారు కదా, ఈ విధంగా ఇలా అల్లుకుంటూ రావాలి. 4 వచ్చేలాగా, మళ్ళీ కింద ముడికి కింద అలాగే 4 వచ్చేలాగా చూసుకొని, తర్వాత మనము ఆరెంజ్ కలర్ వైర్ తోటి రన్నింగ్ వైరే తీసుకోవాలండి. ఆరెంజ్ కలర్ రన్నింగ్ వైర్ తీసుకొని మనం ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని రన్నింగ్ వైర్ తోటి మనం స్టిచ్ చేసుకోవాలి, అల్లుకుంటూ రావాలి. అయిపోయిందిలో ఉండి కొంచెం. ఈ విధంగా 1 బై 1 స్టిచ్ చేసుకుని అల్లుకుంటూ రావాలి. నాటు వేసుకుంటూ లూజు లేకుండా టైట్ చేసుకుంటూ అల్లుకుంటూ రావాలి. ఈ విధంగా 1 బై 1 అల్లుకుంటూ రావాలండి. ఈ విధంగా ఆరెంజ్ కలర్ రన్నింగ్ తోటి 2 లేయర్స్ వచ్చేలా 2 లైన్స్ అల్లుకోవాలి. చూడండి, 4 ఆరెంజ్ కలర్ ఫస్ట్ ఒక లైను, తర్వాత గ్రీన్ కలర్ 4, తర్వాత ఆరెంజ్ కలర్ 2, ఈ విధంగా చూసుకుంటూ మనం అల్లుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.